హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ సమీపంలోని పీపుల్స్ ప్లాజాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్లాజాలో ఎలాంటి అనుమతి లేకుండా నిర్వాహకులు నర్సరీ మేళా నిర్వహించారు. దీంతో నర్సరీని సందర్శించడానికి పెద్ద ఎత్తున నగరవాసులు పీపుల్స్ ప్లాజాకు తరలివచ్చారు. పోలీసులు నర్సరీ మూసివేయడంతో అక్కడికి వచ్చిన వారు నర్సరీ మేళా యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. నర్సరీని ఓపెన్ చేయడానికి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. నర్సరీ తెరిచే తేదీని ప్రకటించాలని నర్సరీ ప్రియులు యాజమాన్యాన్ని కోరారు. మేళాను ఓపెన్ చేశారండి. నిన్న మేమేమో దూరం నుంచి వచ్చాము, ఏఎస్ రావు నగర్ నుంచి. అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయరు అని అంటున్నారు. చాలామంది దూరాల నుంచి, కోకపేట నుంచి, ఇంకెక్కడి నుంచో వచ్చారు, విలేజెస్ నుంచి కూడా వచ్చారు. ఓపెన్ అవ్వదు అని అంటున్నారు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఓపెన్ అవ్వదంటే మరి ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? లేదండి, ఎవ్రీ ఇయర్ కూడా నర్సరీ మేళా పెడతారు వీళ్ళు, మేము వస్తూనే ఉంటాము. కానీ ఈ ఇయర్ అనేది ప్రాపర్గా వీళ్ళు పర్మిషన్ తీసుకోలేదో లేకపోతే అది నాకు తెలియదు. మొత్తానికి ఏంటంటే మేము 10:30 నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. 2 అవర్స్లో పర్మిషన్ వస్తుందని చెప్పారు. 12:30 అయింది, వెయిట్ చేస్తున్నాము. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు చెప్పట్లేదు. పోలీసులు కూడా ఎవరిని లోపలికి రానియట్లేదు. మేబీ వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ ఏదైనా కానీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టకూడదు కదా, అది నా ఉద్దేశము. ఏంటంటే ఇప్పుడు ఎవరెవరో లీవ్లు పెట్టుకొని ఎంతో దూరం నుంచి ఆల్ ఓవర్, నాకు తెలిసి తెలంగాణ మొత్తం మీద వస్తారు ఇక్కడికి పనులు మానుకొని. మరి పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కదా, దీని గురించి ఎవరు యాక్షన్ తీసుకుంటారో తెలియట్లేదు. మొత్తానికి అయితే మేమైతే ఇబ్బంది పడుతూ ఉన్నాము.